ఇందులో ఏమో పరమాన్నం ఉడుకుతుంది, ఇందులో మా అమ్మ రైస్ పెట్టింది. అండ్ అందులో వచ్చేసి శనగపప్పు వేసాం అన్నమాట. నైవేద్యం పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కందిపప్పు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఊర్లో గ్రామ దేవతల నైవేద్యాలు అనమాట. అంతేకాకుండా నైట్ జాగారం, నెక్స్ట్ డే వచ్చి అమ్మవారిని తీసుకువెళ్ళడం అనమాట. ఫస్ట్ అయితే నైవేద్యానికి కావాల్సినవన్నీ వండేసామన్నమాట. వండేసి ఇంకా నైవేద్యం అయితే పెట్టేసాము. మేమైతే నైవేద్యంకి రైస్ వండుతాము, అలాగే బూర్లు వేస్తాము, ఇంకా పరమాన్నం వండుతాము, ముద్దపప్పు వండి ఇవన్నీ అలా ఇస్త్రాకులో పెడతామన్నమాట. అంతేకాకుండా ఇంకా బెల్లం ముక్క, నెయ్యి కూడా వేస్తాము. అవన్నీ వేసి నైవేద్యం చూపిస్తామన్నమాట. మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, మా అమ్మ బుట్ట వచ్చింది కదా, అందులో పెట్టారు. అది వచ్చి చలి నైవేద్యం అనమాట. అది ముందు రోజు నైట్ రైస్ తీసి పక్కన పెడతారు. ఎవరో తినక ముందు రైస్ ఉంటుంది కదా, అందులో పెరుగు వేసి చలి నైవేద్యం ఉంచి అమ్మవారికి ఫస్ట్ అది ఇచ్చారనమాట. అందులో ఉల్లిపాయ అది పెట్టి. ఇప్పుడు వచ్చి మామూలుగా మనం ఇంట్లో పెట్టుకునే నైవేద్యం ఇది వచ్చి. నైవేద్యం పెట్టడం అయిపోయిందండి. ఇంకా అందరూ వస్తారు, ఆడపడుచులను పిలుచుకుంటారు కదా నైవేద్యాలు అంటే. సో మా మేనత్తలు అది అందరూ వస్తారనమాట. అందరూ వచ్చాక ఇంకా గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చేద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ లేట్ అయితే చాలా జనం అయితే వచ్చేస్తారు, మనకి ఖాళీ ఉండదు అనమాట ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి. అందుకు కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చేద్దాం అందరూ వచ్చాక అని అనుకున్నాం అనమాట. నేనైతే ముందు రోజే వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి. మా పెద్దత్తయ్య అయితే మా పక్కనే ఉంటుంది, మా చిన్నత్తయ్య రావాలన్నమాట. వచ్చాక ఇంకా అందరం కలిపి వెళ్దాం అన్నట్టుగా ఆగాము. ఈ లోపు అందరూ వచ్చేసారు. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఎలా అయినా కొంచెం లేట్ అయిపోయింది, అంటే మొత్తం ఊరంతా కూడా దర్శనం చేసుకుంటారు కదా. సో జనం అనేది కొంచెం ఎక్కువ ఉంటారు. మరి ఎలా ఉన్నారో చూడాలి వెళ్ళి. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి కావిళ్ళు పట్టుకున్నారనమాట. లేట్ అయిపోద్ది అనుకున్నాము, కానీ ఆ కావిళ్ళు ఊరేగింపుకు వెళ్ళిపోయినాయి. సో బాగానే అయిపోయింది. అవటానికి ఒక పావు గంట వెయిట్ చేసాం, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూశారు కదా, నేను వీడియో కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకా చాలా హడావిడి అయిపోయిందండి. నేను అసలు ఏం షూట్ చేయలేదు మధ్యాహ్నం అనమాట. మేమైతే మొత్తం భోజనం అదంతా క్యాటరింగ్కి ఇచ్చామన్నమాట.
ఎందుకంటే ఇంట్లో వంట చేయడం అది పెట్టుకుంటుంటే అస్సలు అవ్వట్లేదండి. వంటతోనే సరిపోతుంది, ఏం ఎంజాయ్ చేసినట్టు ఉండలేదు, వచ్చిన వాళ్ళతో మాట్లాడినట్టు అది ఉండలేదు. సో ఇంకా క్యాటరింగ్ ఇచ్చామన్నమాట. అస్సలు టైం తెలియలేదు, వీడియో తీయడం కూడా కుదరలేదు అనమాట. ఇంకా నైట్ వచ్చి జాగరం అయితే స్టార్ట్ అయిపోయింది. 10:30 ఆ టైం అయిందనుకుంటా మా ఇంటికి వచ్చేసరికి. అంటే మా ఇల్లు చాలా దగ్గర అమ్మవారి గుడికి, ఫస్ట్ ఇలాగే వస్తాయన్నమాట. ఇంకా మీరు కూడా చూసేయండి, చాలా చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే. మా హనీ చార్వి చాలా ఎక్సైట్ అయిపోతున్నారు అవన్నీ చూసేయడానికి. అసలు పడుకోలేదండి, నైట్ 1:30 అలా అయ్యిందనమాట. అన్నీ మా ఇంటి ముందు నుంచి వెళ్ళేసరికి అప్పటి వరకు కూడా అలా కూర్చొని చూసేశారు మొత్తం అంతా. లాస్ట్లో అమ్మవారు వస్తారనమాట, అప్పటి వరకు కూడా మొత్తం అన్నీ చూశారు. మా చిన్నప్పటి నుంచి కూడా ముత్యాలమ్మ తల్లి, కొండలమ్మ తల్లి జాగారము అంటే చాలా బాగా చేస్తారు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే మొత్తం ఊరంతా తిరగదండి, జస్ట్ ఒక 2 వీధులు చుట్టూ తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట జాగారం. సో అందుకని చెప్పి మా నానమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఉండేది. ఇప్పుడు మేము అక్కడే ఇల్లు కట్టుకున్నాము, అదే అమ్మ వాళ్ళు అక్కడే ఇల్లు కట్టుకున్నారనమాట. మేము వేరే స్ట్రీట్లో ఉండేవాళ్ళము. అయినా కూడా ఈ జాతర జరిగేటప్పుడు మాత్రం నేను మా నాన్నమ్మ ఇంటికి వచ్చేసేదాన్ని అనమాట. వచ్చి నైట్ అంతా ఉండి చూసేవాళ్ళం. మా అత్త వాళ్ళ అమ్మాయిలు మేము అందరం మొత్తం మేడ మీదకి వెళ్ళిపోయి భలే చూసేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసినాయి. హలో, పర్ఫామ్ చేయండి. ఇది ఎలుగుబంట్లు, చిన్నప్పుడు వీటిని చూసి మేము ఎంత భయపడిపోయేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలకి భయం కాదు కదా, అసలు ఏమీ లేదు. అవి మీదకి వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళం అనమాట మేము. మా పిల్లలకి మాత్రం ఏ మాత్రం భయం లేకుండా కూర్చొని చూశారు. నేను చెప్పాను కదా జాగారం ఊరంతా తిరగదని. సో వేరే వీధుల్లో ఉన్న వాళ్ళు అది కూడా వచ్చి చూస్తారనమాట. చాలా జనం ఉన్నారు, చాలా మంది అయితే మా గుమ్మం ముందు కూడా వచ్చి కూర్చున్నారు చూడడానికి. వెళ్ళిపోతున్నారు.
వింటున్నారు కదా, చార్వి హనీ కూడా జై శ్రీరామ్ అని అరుస్తున్నారు ఆంజనేయస్వామిని చూసి. అంతేకాకుండా ఈ హనుమంత్ అందరూ కూడా ఫొటోస్ తీపించుకుంటున్నారు అనమాట. చార్వి నేను తీపించుకుంటానని గొడవ చేసింది, మా దీపక్ తీసుకువెళ్ళి తీపిచ్చాడనమాట. నేను థంబ్నెయిల్ మీద పెట్టాను కదా, మీరు చూడకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. ఫైనల్లీ గొడవ చేసి మరీ ఫోటో అయితే తీపిచ్చుకుంది అనమాట. ఇంకా గరగలు అయితే వచ్చేసినాయి అనమాట. గరగలు వచ్చేసాక అమ్మవారు వచ్చేస్తారు, అక్కడితో అయిపోద్ది. మహా ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతారు.
ఎల్లమ్మ తల్లి ఇంకా రాలేదు. ఇంకా లాస్ట్లో చెప్పాను కదా అమ్మవారు వస్తారు, అమ్మవారు వచ్చే ముందు గరగలు వచ్చినాయని గరగ పెడుతున్నారు అనమాట. అందరికీ చాలా మంచిదని చెప్పి నేను కూడా పెట్టించుకున్నాను. బట్ వీడియో తీసుకునేది నేనే కాబట్టి నాకు పెట్టినప్పుడు ఎవరు తీయలేదు. ఇంకా అమ్మవారు వచ్చే టైంకి పవర్ కట్ అయిందనమాట. సో అలా లైట్స్లో తీసుకొచ్చి చాలాసేపు మా ఇంటి ముందే ఉంచారు. ఎందుకంటే మీరు ఫస్ట్ చూసుంటే దీపాలు పట్టుకు తిరుగుతున్నారు కదా, వాళ్ళు ముందే వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళని తీసుకొచ్చి అమ్మవారిని తీసుకెళ్ళారు. లైట్స్ పెట్టడం అయితే కరెంట్ పోవడం వల్ల ఇంకా చీకటిగా అయిపోయింది. బట్ ఇన్వర్టర్ లైట్ మా చిన్నత్తయ్య గారు వాళ్ళు మేము వేయడం వల్ల మా గుమ్మం వరకు అయితే ఓకే బాగానే ఉందన్నమాట. అమ్మవారికి ఆ నైటే మళ్ళీ బియ్యం ఇచ్చి కాళ్ళకి పసుపు నీళ్ళు అవి వేసి అందరూ కూడా చేస్తారనమాట. అలాగా ఎంత బాగా రెడీ చేస్తారంటే అమ్మవారిని అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. నైట్ అయితే ఇలాగా కంప్లీట్ అయింది. అమ్మవారికి చక్కగా దండం పెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అమ్మవారిని తీసుకువెళ్ళడం అనమాట. ఆ రోజే అందరూ మొక్కులు తీర్చుకుంటారు. చాలామంది కోళ్ళని కోస్తారు, మేకల్ని వేస్తారు కదా పోతులు అవిని, అవన్నీ ఈరోజు అనమాట. మేము కూడా మేకపోతు వేసాము. మాకేంటంటే ఫస్ట్ పోతు అమ్మవారి ఇంటి పేరటోళ్ళు వేసుకుంటారు, తర్వాత పోతు డాడీ వాళ్ళే అనమాట వెయ్యాలి. ఎవ్రీ ఇయర్ డాడీ చిన్నాన్న కూడా మేకపోతు అయితే ఖచ్చితంగా వేస్తారు. సెకండ్ పోతు మనమే వెయ్యాలి కదా అని చెప్పి అసలు మానరు అనమాట. చిన్నత్తయ్య ఇందాక పసుపు తాడు చేసింది కదా, పసుపు తాడికి వేప కొమ్మ కట్టి మెళ్ళో కట్టాలట. అందరం మళ్ళీ గుడికి వెళ్ళాలన్నమాట మేకపోతుతో పాటు, దాన్ని తీసుకుని వెళ్ళాలి. సో అందరూ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. మా చిన్నత్తయ్య మేకకి మెళ్ళో కట్టడానికి రెడీ చేసిందనమాట. ఇంకా అమ్మ వెళ్ళి కట్టేసింది. వాటికి పసుపు రాసి బొట్టు అది పెట్టాలంట. సో మా డాడీకి రీసెంట్గా కాలు ఫ్రాక్చర్ అయిందనమాట. అంటే కట్టది తీసేశారు, బట్ ఇంకా సరిగ్గా నడవలేకపోతున్నారు. చిన్నానేమో ఆ రోజు రాజమండ్రి నుంచి రావడానికి కొంచెం లేట్ అయిందనమాట. ఈలోపు మా అక్క వాళ్ళ పిల్లలే మొత్తం అంతా దగ్గరుండి చూసుకున్నారనమాట. చూశారు కదా మా కార్తీక్ మేకను పట్టుకున్నాడు. ఇంకా కోళ్ళని అవి కూడా కోస్తామని దండం పెట్టుకున్నారు అక్కళ్ళు, నేను అదిని. వాటికి కూడా పసుపు రాసి బొట్టది పెట్టేశామన్నమాట. ఎందుకంటే కొంచెం ఎర్లీగా చేసుకోవాలండి. సెకండ్ది మాదే అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చి ఆల్రెడీ చెప్పారు అంతా రెడీ అయినా అనేసి అడిగారు అనమాట. ఓకే అంతా అయిపోయింది వచ్చేస్తాము అని చెప్పాము. మా దీపక్ చూసారా అస్సలు ఏమాత్రం భయం లేకుండా కోళ్ళని ఎలా పట్టుకుని ఉంచున్నాడో. మా అమ్మ భయపడుతుంది బొట్టు పెట్టడానికి, బట్ వాడు మాత్రం చక్కగా భలే పట్టుకున్నాడు. ఇక్కడైతే అంతా ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంక గుడికి వెళ్ళిపోవడమే. అందరూ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. అందరూ బాగానే ఎర్లీగా లేచి రెడీ అయ్యామన్నమాట. నైట్ చాలా లేట్ అయిపోయిందండి, 3:30 అలా అయిపోయింది పడుకునేసరికి. మేమైతే ఆ గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి వచ్చేసాము. ఇంకా అదంతా చూడలేక వచ్చేసామన్నమాట. అమ్మవారికి పాక పీకేస్తారనమాట, లేదంటే వెళ్ళనంటారంట. సో ఆ పాకని ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకుని ఇంటి పైన వేసుకుంటారనమాట. మేము వెళ్ళి చూద్దాం అనుకున్నాము, బట్ ఇంకా చాలా మేకపోతులు ఉన్నాయి, ఇప్పుడప్పుడే అవదన్నారని చెప్పి ఇంటికి వచ్చేసాము. తీరా చూస్తే
తెచ్చేసుకుంటున్నారు పీకేసి, అప్పటికే అయిపోయిందనమాట. ఇప్పుడు అమ్మవారు వెళ్ళిపోవడం కదండి, ఇంకా పసుపు నీళ్ళు పెరుగులో పసుపు కలిపి చల్లపోస్తారనమాట అమ్మవారి కుండలో. అవన్నీ రెడీగా పెట్టుకుని అందరం నుంచుని ఉన్నాం బయట, అమ్మవారిని తీసుకొచ్చేస్తున్నారని చెప్పి. ఈలోపు అమ్మవారు వచ్చేసారు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనమాట. ఎప్పుడు కూడా వెళ్ళనంటారంట, ఆగిపోతారంట, గెంటుకుంటా తీసుకెళ్తారంట. మరి ఈ సంవత్సరం చాలా బాగా చేశారనమాట అన్నీ కూడా. ఆవిడకి తృప్తి అయిపోయినట్టుంది, అందుకని చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోయారు. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.